తెలంగాణకు సంబంధించి నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి ఎన్ఓసీలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల తెలంగాణ నీటి హక్కులపై అన్యాయం జరిగిందన్నారు. నీళ్ల అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే కిషన్ రెడ్డి మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై కిషన్ రెడ్డి మాట్లాడాలని, బీఆర్ఎస్ ను కాపాడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. నీటి విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, అంతకంటే ముందు 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించి 9.5 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది. చాలా మంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది. వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు, తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు తరలిస్తారనేదే వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసనంగా తయారై 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో గాని, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి, నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగా ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఈ ప్రాంతానికి ప్రధానంగా 2 నదులు, ఒకటి కృష్ణా నది, 2 గోదావరి నది. కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి. విభజన సందర్భంగా ఈ నీళ్ల కేటాయింపులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరు సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ 2 రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. 15లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్ లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణా నదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణా నదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు. నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు, ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి, హరీష్ రావు గారు 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని, మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద
తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజ్లను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగిన పోరాటం చేసింది బీఆర్ఎస్ అన్నారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలని చెప్పిన రేవంత్ కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందనే జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ వైఖరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టవచ్చా అని ప్రశ్నించారు. కానీ మీకు హైడ్రాకు ఇవేవి కనిపించవంటూ ప్రశ్నించారు. తమ ఇల్లు కూల్చొద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదల నెత్తినూరు బాదుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేరుకే అధ్యక్షుడినని, కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనే అన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలైన సారథులన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నారు. బీజేపీలో కొత్త పాత అనే పంచాయతీ లేదన్నారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు చేరాలి. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తా అన్నారు. తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగెట్టు పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. అటువంటి పరిస్థితిలో మా విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తా ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక స్వయం సేవక్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి, అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా యువమోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు. చాలా మంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన అడ్రస్ లో కూడా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భం కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం. మనం నూతన
ఫామా చరిత్రలో ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరుకుంది. ఆసుపత్రిలో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా ఒడిశా, యూపీ, బీహార్ కార్మికులున్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. భవన శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. మైక్రోక్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్లో ఈ పేలుడు సంభవించింది. పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలింది. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్లు చెప్పారు. అయితే DNA పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు. సహాయం కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఫ్యాక్టరీ, ఆసుపత్రుల దగ్గర హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్లు ఏమయ్యారో తెలియక వాపోతున్నారు. ఇప్పటికే మృతదేహాల్ని పటాన్ చెరువు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది ఆచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్ లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్ లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఈ సంఘటన స్థలాన్ని చూడాలనే దృక్పథంతో, ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకోవాలనే దృక్పథంతో రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటీవల మన హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల ఎవరం కూడా మనం చూడలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీది బాయిలర్ బ్లాస్ట్ అయి ఇంత పెను ప్రమాదం సంభవించింది. 46 మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరొక 13 మంది వారి ఆచూకీ దొరకడం లేదని, మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అధికారులను, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాక్టరీలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతా ఉన్నాయి, ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతా ఉన్నాయా, ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతా ఉన్నాయా, లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల ఇన్స్పెక్షన్ జరుగుతుందా
అనేసి విషయం కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీల పైన కూడా కఠినంగా వ్యవహరించి కావలసినటువంటి మెజర్స్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిని పెట్టి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పారు. వైసీపీలో జరిగిన విధ్వంసాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఆయన 100కి 13 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదటి తారీఖు వచ్చిందంటే సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈ రోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్ల పైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. కడాను నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డలు, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ పైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు, ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరిని వదిలిపెట్టను, రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలిపారు జగన్. వైసీపీ యూత్ మీటింగ్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయన్నారు జగన్. ఇక ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. వైసీపీ చీఫ్ జగన్ మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందంటున్నారు. 2017-19 మధ్య చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రజాదరణ పొందారు జగన్. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరించాలని ఆయన భావిస్తున్నారు. ఆ జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి.
నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. తాను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. గత 2 ఏళ్లుగా పురంధేశ్వర్ నేతృత్వంలో పార్టీ బలోపేతమైందని, కూటమి పార్టీల సహకారంతో ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారని చెప్పారు. నేడు ఎంతో మంది బీజేపీ కోసం పనిచేస్తున్నా తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రధాని మోడీ ఏపీకి అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఆయన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవటం నా నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. అది గొప్ప గౌరవంగా కూడా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి, అలాగే ఎవరైతే మాకు అష్టదిగ్గజాలుగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ శ్రీనివాస్ వర్మ గారు అలాగే సత్యకుమార్ గారితో సహా అందరితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తా అని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉనికి ఉందో ఆంధ్ర ప్రాంతం ఉనికి దాన్ని ప్రాశస్త్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంతో పాటు మన భాషని తప్పనిసరిగా ఒక స్థాయిని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలుగు భాష ఏదైతే స్థాయి రావాలో మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వాలు నాశనం చేసే ప్రయత్నం చేసి మృత భాషగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలుగు భాష ద్వారానే అనేక రకాల విషయాలు సాధ్యమవుతుందని ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అనేక హామీల్ని 99% పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటికీ సమూలంగా పూర్తయ్యే విధంగా, ఇవి కాకుండా విభజన హామీలో లేని అనేక అంశాలు మన ప్రాంతానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ రావడం, పోర్టులు రావడం జరిగింది. వాటిని కూడా సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే అన్ని ప్రాంతాల వికాసానికి ఏ విధమైన ఆలోచన చేయాలో అనేది చేయటం, అలాగే సంస్థాగత నిర్మాణం, పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసే విధంగా అన్ని ప్రాంతాలు కూడా పార్టీ సంబంధించిన కమిటీలతో బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఏపీ అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. మాట్లాడితే ప్రభుత్వంలో మీది 5% వాటా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈజ్ రెడిక్యులస్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వాటా పెరగాలని, మీకు 5% ఉంది, మీకు ఇంతే ఇస్తామంటే కుదరదన్నారు ఆయన. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం సరికాదని, కూటమి ఖచ్చితంగా కలిసి ఉండాలని, మన వాటా మనకు దక్కాలన్నారు. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ ఐ అపీల్ ఆల్ ది లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. అట్లాగే రానున్న ఎలక్షన్స్ లో సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది, మీకు 5% ఇస్తామంటే కుదరదు. దట్ ఈస్ ఆల్సో మాధవ్ గారు షుడ్ ముందు నుంచి ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కూటమి తప్పనిసరిగా కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా మాధవ్ గారికి పూర్తిగా సహకరిస్తూ మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి. మహిమాన్విత బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ క్రతువును రంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా
మొదటి రోజు అమ్మవారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుతో ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం సమర్పించారు. ఈ అమ్మవారి కళ్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించారు. బృహస్పతి శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా సుంకాల విధింపుపై ట్రంప్ విధించిన 90 రోజుల గడువు జూలై 9తో ముగియనుండడంతో పెట్టుబడిదారులంతా అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రభావంతో ఏషియన్ మార్కెట్లతో పాటు మన సూచీలు కూడా రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్, నిఫ్టీ నామమాత్రపు లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల లాభంతో 83,697 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 25,541 వద్ద ముగిసింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.